కొత్త గేమ్ నాటైతే ఆడబోతున్నాం అనమాట. దాని పేరు సోలార్ స్మాష్. యాక్చువల్గా ఎవరన్నా ఏదైనా గేమ్ ఆడేటప్పుడు దాని గురించి అంతో ఇంతో తెలుసుకొని వస్తారు. ఫస్ట్ టైం నేను ఏమీ తెలుసుకోకుండా అసలు ఈ గేమ్లో ఏముంటుందో కూడా తెలియకుండా వస్తున్నా. ప్లానెట్ స్మాష్, సిస్టమ్ స్మాషా, అసలు ఏంటివో అర్థం కావడం లేదు. పోనీలే గైస్, ఫస్ట్ టైమేగా, ఏం సెలెక్ట్ చేద్దాం? ప్లానెట్ అంటే మన అర్త్ కనిపించింది కదా, అందుకే మదర్ అర్త్ అని సెలెక్ట్ చేశా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మొన్నగా మన అర్త్ అయితే కనిపిస్తుంది, అది కూడా చూడండి. మన ఇండియా బాగా పెరిగిపోతుంది, వెనక సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలయ్యా? ఓ, ఒకవైపు చీకటి, ఒకవైపు పగలు, తెలిసిందే. ఇటు సైడ్ నైట్. ఏంది ఏవో బట్టలు ఉన్నాయి, రాళ్ళ అంటే ఏం చేయాలి? మన ఇండియా ఏంటిది? రే ఏం చేస్తా? సరే తీసేసినా కూడా వస్తుంది. ఇప్పుడు అర్థమైంది గైస్, ఈ గేమ్ మన భూమిని నాశనం చేయడానికే తయారు చేసినట్టున్నారు. చూడండి, పైన ఇందాక బాగా తిన్నంగా చూసుకుంటే 8 బిలియన్ ఉండేది, ఇప్పుడు 6 బిలియన్ అంట. అప్పుడే అంతమంది చచ్చిపోయారు అప్పుడే. అంటే ఈ గేమ్ ప్రధాన లక్ష్యం వచ్చేసి మన భూమిని నాశనం చేయడం. అసలు ఎవరు కనిపెట్టి వస్తాడో ఈ గేమ్లు. పోనీ ఈసారి మన ఇండియా ఎలాగో నాశనం అయిపోయింది, ఇటు సైడ్ పడదాం. దీన్ని ఏం చేస్తుంది ఇంతకీ? ఇది అమ్మా గాయ్స్, లేజర్ వెళ్తుంది. ఏంటిది? భూమిపై పొరలన్నీ చీల్చేసి లావా కనిపిస్తుంది, అచ్చం ఆరెంజ్ కలర్లో. చూడండి ఎంత ఎర్రగా ఉందో. చూడండి మన భూమి ఎలా ఉందో. చిన్నపిల్లాడు సగం కొరికిన చాక్లెట్లా ఉంది కదా అచ్చం. ఇది కనుక నిజంగా జరిగిందనుకో, ఇంకా ఈ భూమి ఎవడు బతకడు. చూడండి వెనక లావా అంటే ఎంత టెంపరేచర్ అనుకుంటున్నారు నిజంగా జరిగితే. సో ఇంకా ఏమేమి ఉన్నాయన్నమాట మన దగ్గర. ఏదో ఉంది, అదే ఉంది. ఓ, కటింగ్ షాప్లో గడ్డం షేవ్ చేసి పడేసినట్టు ఇది ఏంది? భూమి షేవ్ చేసి పడేస్తుంది అచ్చం అలాగే. మామూలుగా లేదు ఇది మాత్రం. చూడండి 97% అంట. పోనీ ఈసారి దీని వదులు ఏమొద్దు ఇది అంటే. ఏంది అసలు? ఇంత పెద్ద పురుగు, ఇంత పెద్ద మాన్స్టర్ వచ్చింది ఏంటి అసలు? నిజంగా మార్వెల్ వాళ్ళు దీన్ని ఒక మాన్స్టర్ కింద, వాళ్ళ మూవీస్లో విలన్ కింద వాడేసుకోవచ్చు. అంత దారుణంగా ఉంది చేసి చూడండి, లోపల మెరిసిపోతుంది అలాగే, అంత తవ్వేసింది ఇది. ఇంకా ఏంటిది? ఏదో డైమండ్ పిరమిడ్ షేప్ వస్తుంది. ఏం వస్తుంది? ఓ ఏంది? బ్లాస్ట్ చేయబోతుంది. బా, లిటరలీ కన్నం పెట్టేసింది గైస్. చూడండి, అటు నుంచి కన్నం పెట్టేసింది. ఏమన్నాను అసలు? పోనీ ఇదే ఏమన్నానా? అసలు ఏంది ఇంత దారుణంగా ఉంది? పోనీ దీంట్లో ఏదేవే ఒక్కొక్కటి బొక్కలు పెట్టేసుకుని పోతున్నాయి భూమికి. భూమిలో సకనాశనం అయిపోతుంది దీనివల్ల. చూడండి ఎంతమంది జనాలు చచ్చిపోతున్నారు. అబ్బా, 6 బిలియన్ ఉండే పాపులేషన్ ఇప్పుడు 2 బిలియన్ అయింది. 5 బిలియన్ మెంబర్స్ చచ్చిపోయారంట. అంత దానం చేసాం అనమాట మనం. రియల్ లైఫ్లో కాదులేండి, గేమ్లోనే అనుకోండి. రియల్ లైఫ్లో చేసాం అనుకో చేయలేము, చేసినాం అనమాట కాదు. ఇదేదో ఏలియన్ స్పేస్ షిప్లా ఉందే, లేకపోతే ఇదేమన్నా ఏలియన్ స్పేస్ షిప్ లేకపోతే భూమి
పర్లేదు ముందు వాటిని పోసుకుంటే బెటరే. మరీ అంత దాని మీద ఇవ్వం చేయలేదు. ఇదేమన్నా ఏలియన్ స్పేషిప్ లేకపోతే భూమి నుంచి పైకి పంపించే శాటిలైట్. ఓ ఇంకా ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో నీ దగ్గర? వెళ్ళిపోయింది. చూడండి మన భూమికి ఎన్ని బొక్కలు పెట్టావు చూడండి, ఎన్ని బొక్కలు. ఈ బొక్కలన్నీ పూర్తి చేద్దామబ్బా. అఫ్కోర్స్ నేనైతే కాదు. సో ఇంకా కొత్త వెపన్స్ ఏమైనా ఉన్నాయో ట్రై చేసి చూద్దాం ఒకసారి. మన దగ్గర మ్యాక్సిమం అయితే ఫస్ట్ టైం ఆడుతున్నాం కదా గైస్, కొత్త వెపన్స్ ఏమి అంతలేవు. ఓకే ఇదేదో డ్రాగన్లో ఉంది. ఓ నిజంగానే ఏందయ్యా పురుగు అనుకున్నా, అనుకుంటే ఎక్స్పెక్ట్ చేశా ఇలాంటిది ఏదో జరుగుతుంది. ఇదిగో చూడండి కన్నం పెట్టుకుని పోతాడు బయటికి. అందరు ఏముంది కన్నం పెట్టేసుకొని పోతారు బయటికి. మనం ఏదో అదిలో ఇదేమవుతుంది దీనివల్ల? ఏమవుతుంది దీనివల్ల? ఓ మన అర్త్కి ప్రొటెక్షన్ అనుకుంటా, ప్రొటెక్షన్ పెట్టామనుకున్నాం మనం మన అర్త్కి. చూడండి ఏం చేయట్లేదు, ఇవి కాపలా కాసినట్టు అలా తిరిగి ఉన్నాయి వెనక్కి మన. ఇంకా ఈ ప్రొటెక్షన్ చీల్చుకొని మరి వెళ్తాను నేను. ఓ గైస్ ప్రొటెక్షన్ అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, నిజంగానే ఇది ప్రొటెక్షనే. వచ్చేమనండి తీసి పడేస్తుంది ఐడియా దీని వదులుతో. ఏంటిది ఇటు సైడ్ కాదు, ఏం చేయాలి నాకు బాగా తెలుసు. ఇది ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. ఇది జాలమ్మ జీవితం ఏం చేస్తాయి చూద్దాం. ఈ విషయం కూడా పనికిరావు దీని ముందు. చూడండి ఎన్ని పెట్టామో చూడండి, సిస్టమ్స్ క్రాష్ అయిపోతాయి దీనివల్ల. లేజర్లతో కడిగిచ్చేస్తున్నారు అర్త్ని. చూడండి పాపులేషన్ అంతలా తగ్గిపోతుంది. ఇది కాదు వద్ది. ఇప్పుడు ఇవి ఉన్న ఈ మిషన్ సెట్స్ వద్ది. చూడండి గాయస్ మిషన్స్ కూడా పోయాయి, అంత దారుణంగా ఉందన్నమాట. ఇప్పుడు 138 మిలియన్ గాయస్ ఎర్త్ మీద బతికింది. ఎక్కడున్నారు అమ్మా వీళ్ళంతా? ఇది కూడా చూడండి ఇక్కడ ఉన్నారు వీళ్ళు. ఓ ఇప్పుడు పడిందా ఐడియా గైస్? నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఇలాగా 1,00,000 ప్రొటెక్షన్ పెట్టేద్దాం, ఎర్త్ మొత్తం ప్రొటెక్షన్స్ పెట్టేద్దాం. పెట్టేసి మళ్ళీ మాన్స్టర్స్తో ట్రై చేద్దాం ఎర్త్ మొత్తం. ఏమంటారు చెప్పండి? చూడండి ఆర్మీని దించుతున్నాను ఈసారి, ఎర్త్కి ప్రొటెక్షన్. ఇవన్నీ ఏమనుకున్నారు? నిజంగా ఫ్యూచర్లో జరిగినా జరుగుద్ది, ఎవరికేం తెలుసు. ఈ తరం వాళ్ళకి తెలియదులే కానీ అప్పుడప్పుడు ఫ్యూచర్ వాళ్ళకి తెలుస్తుంది. ఎర్త్ మొత్తం పెట్టేసాం ప్రొటెక్షన్లో. చూడండి ఎర్త్ మొత్తం ఉన్నారు వీళ్ళు. ఇదిగో మెయిన్గా జనాలను చోట పెట్టాలి మనకు వస్తుంది. ఇప్పుడు మన మాస్టర్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన టైం వచ్చింది. ఏంది మాన్స్టర్స్ కదా, ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు ఐడియా ఈసారి. ఓ లోపలికి వెళ్ళంగానే చచ్చిపోయింది అది. వీళ్ళకి ఇలా కాదు. ఐడియా
బా ఇంకా చాలు. ఓ ఈ మిషన్స్ మామూలు వీళ్ళకి ఇలా కాదు, ఇంకా తప్పదు. ఇది ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. భూమి అందరు వచ్చిపోయారు, ఎవరు మిగల్లా. అది పవర్ ఇంకా ఉంటుందంటే లోపలికి నాకు తెలిసినంతవరకు నేను ఊరుకోను. భూమి ఎవరు మిగల్లా, మొత్తం పోయాడు పైకి, మొత్తం పోయారు. ది లాస్ట్ అండ్ ఫైనల్ ఫినిషింగ్. బా మెరిసిపోతుంది భూమి, విలకాలని మెరిసిపోతుంది. ఏమన్నా ఓ నా సిస్టమే క్రాష్ అయిపోయినా ఉంది దీని పవర్కి. అసలు చూద్దాం, చూడండి ఇదేదో లైట్ స్విచ్ వల్ల ఉంది మొత్తం. ఇంకా బతికే ఉన్నాయి అవి, పోయేమో అనుకున్న ఐడియా. చూడండి గాయ్స్, చూడండి ఇక్కడ భూమిలో ఏం మిగల్లా, మొత్తం పోయింది. సర్వనాశనం చేశాడు నేను. ప్లానెట్ స్మాష్డ్. ఫస్ట్ వీడియో కాబట్టి ఎన్నో మిస్టేక్స్ ఉండొచ్చు. మీ అందరూ నన్ను మన్నిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.